హాయ్ అండి, అందరికీ ముందుగా వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మొన్న వ్లాగ్ అండి, చింతపల్లి వెళ్ళాం కదా, అక్కడ తీసాను. ఇది అక్కడ క్లైమేట్ చూసారా? 6 o'clockకి ఎలా ఉందో, మంచు పడుతూ ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి అక్కడ వాతావరణం అయితే. అక్కడి నుంచి రావాలనిపించదు అసలు, అంత బాగుంటుంది చల్లగా క్లైమేటు. మేము మొన్న సోమవారం బయలుదేరాము చింతపల్లి. ఎండలు అయితే విపరీతం అండి. నర్సీపట్నం వెళ్ళే వరకు వేడి. ఇంకా ఎప్పుడైతే ఏజెన్సీ ఎంటర్ అయ్యామో చల్లగా ఉండేది వాతావరణం అయితే. ఇంక ఇవైతే మా దేవుడి దగ్గర పూజ చేసినవి పువ్వులు, మా చెట్టు మల్లె పువ్వులు. ఇవన్నీ మాల కట్టి ఇక్కడ వేసేసి పూజ అయితే చేసుకున్నానండి. పువ్వులు ఏమీ లేకపోతే. చెట్టు ఎంత బాగా పోస్తుందంటే మల్లి చెట్టు దగ్గర 1000 మొగ్గ 1500 కూడా అయిపోతుందండి. నేను ఎవరికి ఇవ్వట్లేదు, అంటే అమ్మడానికి ఎవరూ లేరు. మరి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను పెట్టుకోమని. చాలా ఎక్కువ మొగ్గ అయితే అవుతుంది. చింతపల్లిలో క్లైమేట్ అయితే ఎలా ఉంటుందండి, చాలా కూల్గా ఉంటుంది. ఎండాకాలం అనేది తెలియదు, మనం బయటికి వెళ్తేనే తెలుస్తుంది ఎండని. మేము ఉన్న ఇంటి దగ్గర అయితే చెట్లు పైన ఉన్నాయి, మామిడి చెట్టు, పనస చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి ఇంటి మీద. చాలా చల్లగా ఉంటుందండి. అక్కడ ఏసీ ఏం లేదు, కూలర్ ఉంది, కూలర్ పెట్టుకుంటాము కూలింగ్ వాటర్ వేసుకొని. అయితే మా వారికి మళ్ళీ కాలు కొంచెం ఇంకా తగ్గలేదు, చిన్నది ఉంది. వాళ్ళేమో వెళ్ళిపోమని చెప్పారు, మళ్ళీ వచ్చాం అనమాట. మళ్ళీ వెళ్తారండి, నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ అయింది. నెక్స్ట్ మంత్ వెళ్ళి జాయిన్ అవుతారు. ఇంక ఇది వైజాగ్ వచ్చేసాము. ఇక్కడ ఇంట్లో దీపం పెట్టుకున్నాను పూజ దగ్గర, దేవుడి దగ్గర పువ్వులు, మా చెట్టు మల్లె పువ్వులతో తులసం దగ్గర పూజ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు మాల కట్టి దేవుళ్ళకి వేసానండి. పువ్వులు, చామంతి పూలు అయితే ఏమీ రాలేదు కొనడానికి, మల్లెపూలతోనే పూజ చేసుకున్నాను. నాకు ఎంత ఆనందం అనిపిస్తుందండి. చెట్టు అయితే విరబూసేస్తుందండి మల్లె చెట్టు. ఇవి నిన్న పూసిన పువ్వులు ఇవి. ఇంక అయిపోయింది వారం రోజులు. శనివారం స్టార్ట్ అయ్యి మళ్ళీ శనివారం వరకు వారం రోజులు ఉన్నాయి పువ్వులు డైలీగా. ఈరోజు కొంచెం అవుతాయండి, అంత ఎక్కువ అవ్వవు. ఇంక ఈరోజుతో లాస్ట్ అయిపోయి మాల కట్టి చూపిస్తున్నాను చూడండి, మీరు కూడా చూసి ఆనందపడతారని. ఎంత హ్యాపీ కదా ఇలా మొక్క వేసుకొని ఇంట్లో పువ్వులు అన్నీ కోసి దేవుడికి పెట్టుకోవడంలో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలాగా. నాకు చిన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి అంటే, నేను నర్సీపట్నంలో ఉన్నప్పటి నుంచి తెచ్చేసానండి మొక్క. ఇలా కింద నుంచి పైకి ఎక్కించాను. చాలా పువ్వులు అయితే ఇస్తుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ పంచేగా ఉన్నాయి, ఇంక దేవుడికి పెట్టేస్తాను కోసి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి.